ఒరే గడబాబు, మా ఇంట్లో టీవీ రావట్లేదురా. తాడుగట్లాగే పల్టీలు కొట్టుకుంటూ గుమ్మం దాకా వచ్చేద్ది. ఏరా గడబాబు, చూసుకొని మాట్లాడు. నువ్వు ఉన్నావని చూసుకోలేదు అత్త. వీడికి ఈ మధ్యన పెళ్లి కుదిరింది. ఆడా మగ? మా మాయ కూతుర్నే చేసుకుంటున్నాను అత్త. అయ్యో పాపం, ఆ పిల్లకేం పోయే కాలం. అదేంటి అంత మాట అనేసింది బా? ఒక్కడికే వచ్చి అడగారం మరి. రోజుకో పంచాయతీ పెడతారు కానీ ఊరు మాత్రం బాగుపడదురా. ఓ బాబాయ్, ఎక్కడికి? తోటకురా. ఓ హ్యాండ్ తగ్గింది వస్తావా? ఆ నాగబాబు గారు నీ మీద ఏదో పెట్టేసుకున్నాడు రా. కోడి గుడ్డెట్టిన తర్వాత కలర్ ఏంటని అడిగితే కుక్కరుకో అందంట. పేపర్లో పడిన తర్వాత ముఖ్యాంశాలు చదువుతున్నారు. ఈ మొక్క ఊరందరికీ తెలుసు. హలో, నమస్తే సార్. నమస్కారం అండి. నేను ద గ్రేట్ మనీ ప్లానెట్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నా అండి. మీతో ఇప్పుడు 2 నిమిషాలు మాట్లాడొచ్చా? ఖాళీగా ఉన్నారా? లేదండి, ప్యాక్ ఆడుతున్నాను. అలా కాదు సార్, ఇది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్ అండి. మీరు చచ్చిపోతే డబ్బులు వస్తాయి. అలాగేనండి, నేను చచ్చిపోగానే ఫోన్ చేస్తాను, వచ్చి డబ్బులు ఇచ్చేయండి. మంచి బిజీగా ఉన్నప్పుడు ఫోన్ చేస్తారు. ఈ ఇన్సూరెన్స్ వాళ్ళకి నెంబర్ ఎవరుతారా? నాకు కూడా ఇలాంటి రాంగ్ కాల్స్ వచ్చినాయి. లాటరీ తగిలిందని ఫోన్ చేశారు. పొరపాటున తగిలింది కాబట్టి సారీ చెప్పమన్నాను. ఇంకోసారి చూసుకోకుండా తగిలితే గోబ చిట్లు పోద్దని డెడ్లీ వార్నింగ్ ఇచ్చాను. ఏరా, కాపీలు కానీ టీలు కానీ తాగుతారా? నాకు షుగర్ లెస్ టీ అమ్మా. ఆ. నాకు గ్రీన్ టీ. ఏంటి? అదే అత్త, వేడి నీటిలో కాగితం కవర్ వేసుకొని తాగుతారు కదా బలిసిన వాళ్ళు, అది. అంత బలిసినోడి నా గుమ్మం ముందెందుకురా ప్యాకెట్ ఆడుతున్నావు? నిన్ను నిన్ను రేయ్, నిన్ను అమ్మా! ప్యాకెడతారా? అమ్మా! నిన్ను రే! ప్యాకెడతారా? అమ్మా! ప్యాక? రత్నబాబు గారు, గేదెలు గడ్డి ఎందుకు తింటాయండి? వాటికి వంట రాదు కాబట్టి. హాయ్, మీకు వంట వచ్చా అండి? రాదురా. హాయ్, అంటే ఏంట్రా, నాకు వంట రాదు కాబట్టి ఇప్పుడు నేను గడ్డి తినాలంటావా? బ్యాక్ వీల్ లేపు కొట్టానంటే కరెంట్ వైర్ మీదకి వెళ్ళి కాకిలా పోతావు. బుర్ర తక్కువ నా కొడక, సరిగ్గా బండితోయ్. అప్పుడు ఎప్పుడో బండికొండ కొత్తలో 30 రోజులు పెట్టి పంచాయతీ పక్క వీధులు కదండి, నడిచి వెళ్ళే వాళ్ళగా మనం. అయ్యో బాబోయ్, దేవరపల్లి ప్రెసిడెంట్ అంతర్గొడ్డు రత్నబాబు గారు పంచాయతీకి నడిచి వచ్చారంటే ఎంత పరువు తక్కువరా. అంతేలేండి, బండితో చూడంటే కుక్కలు కూడా ఊరైతేనే. తోసేవాడు తొండ అయితే ఊరు ఎండకెండిపోయిందంట. ఎదవ దిక్కుమాల సమితలు చెప్పామనుకో, బాటా చెప్పుచ్చుకొని బుర్ర బద్దలు కొట్టేయగలను. సరిగ్గా తోయ్ సోది సన్నాసి. నమస్కారం అండి. నమస్కారం నమస్కారం. పద్మరాలేదేంట్రా పంచాయతీకి? ఏదో ఒక రోజు మీ గురించి కూడా పంచాయతీ పెడతాలేండి, అప్పుడు వస్తుందిలే. ఆ తీర్పు కూడా చెప్పాల్సింది మనమేనో. జనం ఏంటి బొత్తిగా తగ్గిపోయారు. మీరు ప్రెసిడెంట్ అయిన తర్వాత పంచాయతీ పలసపడిపోయిందండి. ఊళ్ళో చాలా మంది చచ్చిపోతున్నారు, ఈడు మాత్రం ఇంకా వైర్లెస్ తిరుగుతున్నాడు. సాగు ఎప్పుడు వస్తుంది అదొకటి. బాబు, ఈ ఇంటికి వెళ్ళాలి. వెళ్ళండి, ఇలా అందరికి చెప్పుకుంటూ పోతే ఎప్పటికి వెళ్తారు? ఊరై తిప్ప, హాయ్. గొప్ప వాళ్ళందరూ ఎందుకు సంకనాకపోతారో తెలుసా? ఎందుకండి? వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటారు కాబట్టి. మీరు గొప్పోళ్ళండి. కోరోజనం ఎక్కువైపోయింది. గుడ్లు పీకేసి ట్రాన్స్ఫార్మర్ పేలినప్పుడు ప్రత్యక్షంగా చూసేవని కేసు కొట్టించేయగలను. అంబరల్లా నా కొడక. సాయంత్రం సచివతి ఇంటికి జున్ను పాలు అట్టుకెళ్ళు. మన గేదెలంకా ఏం లేదు కదండి. నేలవేన గేది ఈనిందో ప్రతిదీ వివరంగా చెప్పాలి వీడికి. ఏమయ్య రాజు, ఈసారి కూడా ఎలక్షన్కి నీ మద్దతు నాకేనా? క్రితంసారి ఇలాగ అడుక్కుంటేనే అందరు ఓట్లు వేయించాను. నాకేమిచ్చా? ఒంటి మీద సగం బట్టలైనా ఉన్నాయి, సంతోషించు. ఇంకెప్పుడో ఈడు ముందు సెంటు కొట్టకరా, ఏడుతున్నాడు. ఎరా తిప్ప, ఎక్కడికి? మా రత్నబాబు గారు కొబ్బరి బండలు తెమ్మన్నారండి. మీ తోట అటు కదా, ఇటు వెళ్తున్నావేంట్రా? ఆడికి దొంగ బట్టలు అంటే ఇష్టం. ఇంకోసం అటువైపు తోటల్లో కనిపించావంటే నిన్ను చంపేసి నీ శవాన్ని కొబ్బరి తోటలకు ఎరువుగా వేసేస్తాను రా. మీరేమో అటే వెళ్ళొద్దంటారు, ఆడేమో అటే వెళ్ళమంటాడు. ఏదో సావచ్చి పడిందని నాకు. ఏమైనా అంటే సత్వతం తీసుకురా అని నాతో చెప్పిస్తాడు. అంటే రత్నబాబుకి సత్యవతికి లింక్ ఉన్నమాట. ఊరే కూడా కూతుంటే మీకు ఇప్పటిదా తెలియపోయింటండి. మరి వాళ్ళ ఆయనకి తెలియదంటావా? ఆడికి స్తంభాలకి బ్యానర్లు కట్టుకోవడం తప్ప ఇంట్లో బాగోతు అనవసరం. మరి అంత శాత కానోడా? ఇలా రండి, చేతకనాడు కాబట్టి ఇంకోటి చేతులు ఎట్టేడు. ఈ మొక్క నువ్వు నాకు చెప్పినట్టు రత్నబాబు గారు తెలిస్తే నీ పరిస్థితి ఏంట్రా? బొక్క బోడి ఏం పిక్తారన్నాడు. ఆడు బొంగు చరిత్ర మొత్తం నా దగ్గర ఉంది. ఏ రత్నబాబు, గొడుగు కోసం దూరం వచ్చారా, తీసుకోండి. రే గెడబాబు,
మా ఇంట్లో కరెంటు పోయిందిరా. గట్టిగా బతులా అండి వచ్చేద్ది. 3 నెలలకు ఒకసారి కరెంట్ బిల్ కడితే లైన్ మ్యాన్ వచ్చి ఫీజు పీకైపోతే మీ ముడి చుట్టూ తిరుగుతాడేంటి? హెహె, తంబోనిస్ లైన్ లాగే దొంగ కరెంట్ ఎట్టే దీన్నే కరెంట్ అఫైర్ అంటారు. 50 ఇస్తాను. 50 రూపాయలా? అంత డబ్బులు చూస్తే కళ్ళు తిరిగి పడిపోతున్నాడు బాబు. ఓ 25 ఇయ్యండి. అడ్డంగా మాట్లాడినోడికి తెడ్డే కరెక్ట్ అని 50 కాబట్టి 100 తీసుకో. క్వార్టర్ మందు 170 రూపాయలు, ఓ బీర్ 160 రూపాయలు, కేజీ బియ్యం 64 రూపాయలు. మాట్లాడితే అర్థం పదం ఉండాలండి. 100 ఇచ్చి 100 మందికి చెప్తారు మీరు. మీతో నాకు ఎందుకండి? నువ్వు కాకపోతే ఇంకోటి చెప్తాను. కరెంట్ పని నీకు ఒకటికే వచ్చా? దేవాలయాలు ప్రతి ఓడు కరెంట్ గురించి మాట్లాడమే యాలకులం అయిపోయింది. నా కోడిని ఇంట్లో గుడ్డెడితే శుభ్రంగా ఉడవపెట్టుకొని తిని పందిలే బలిసావు. ఇప్పుడు దాకా తిన్న గుడ్లకు డబ్బులు కట్టు. నీ పెట్ట నా ఇంట్లో గుడ్డెడితే నా తప్ప? అదంతా నాకు తెలియదు. నువ్వు తిన్న గుడ్లు డబ్బులు కట్టకపోతే పంచాయతీల్లో నిలబడతా. నేను పోటీ చేయనండి. కరెంట్ వైర్లతోనే నాకు తెల్లారిపోతుంది. ఇది నా ఇంట్లో జీడిపప్పు తిని పక్కింటికి డెలివరీకి వెళ్ళింది. ఏంట్రా ఆడి గొడవ? కోడి గొడవ. ఇప్పుడు ఎక్కడ ఉంది? మా ఇంట్లో గుడ్డెడ్డానికి వెళ్ళింది. క్వార్టర్కి మిగిలే సాయంత్రంకి ఈకలు దూరంగా చల్లారు బాబు. మళ్ళీ నా మీద ఎడుతున్నాడు. కూర చాలా బాగుందమ్మా. నాటుకోడా? మరి జీడిపప్పు బాగా తిని బలిసింది. పప్పు వేసుకో. నాకు చాలా మా అయ్యా కడుపు నిండిపోయింది. ఇది కలుపుకొని తిను. ఎంత తింటే అంతసేపు నిద్రపోతాం. గోదావరి గట్టు మీద సందమామ వే. ఏండి రత్మ గారు, ఏంట్రా రాత్రిపూట ఇదిలో బల్బ్ ప్లాన్ పలగొడుతున్నారనే ఆ గిడబోర్డు ఎడుతున్నానండి. ఏం చేయమంటారా? బల్బులు అన్నాక పిల్లమెంట్లు రాలిపోతాయరా. ఖాళీయేనా? ఖాళీ అండి. కాలు నొక్కు. హాయ్. మనం ఉపాధి కల్పిస్తాంరా. అన్ని పంచాయతీలో నిలబెట్టేసరికి గడగడగడ వణిగిపోయాడు. అలాంటి నీతిమాల పని మనం కానీ చేసుంటే ఈ పాటికి ఊరేసుకునేవాళ్ళమి. తాడుపూర మంచమంటారా? భుజాలు కూడా సలిపేస్తున్నాయి. వచ్చి నొక్కు. అలాగేనండి. ఒరే తిప్ప, హాయ్. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత పెట్టే మొట్టమొదటి సంతకం ఏంటో తెలుసా? రాజీనామా అండి. నీ రేషన్ కార్డు క్యాన్సిల్ చేయించేసి నిన్ను జనాభా లెక్కలను తీయించేసి నీ బతుకు రోడ్డు మీద గిడిచేస్తాను రా. హాయ్. అబ్బా, కడుపులో ఎందుకు నొప్పి పెడుతుందిరా. ఏయ్ ఏంట్రీ ఇది? ఎక్కడ నొప్పి అంటే అక్కడ చేతిలో వేస్తావా? సత్యవతికే మన దగ్గర పర్మిషన్ లేదు. మా నాన్న చేసినప్పటికీ నేను కాబట్టండి మీ దగ్గర కుక్కల విశ్వాసం పని చేస్తున్నాను. అదే వేరేటోడైతే పెద్ద బండరైతుకి వచ్చి మీరు పడుకునేటప్పుడు తలబద్దలు కూడా చూడు. అందుకే అగ్రిమెంట్లో మనం ఈ పాయింట్ కూడా జోడించేసాం. నా సావుకు కారణం నువ్వే అని. ఒరే తెప్ప, హాయ్. కొబ్బరి బొండాల్లో జిన్ను కలుపుకొని తాగితే మనోవేదన పోద్దంట. వెళ్ళి బొండాలట్టుకొచ్చి. నాకు జిన్ను పడదండి. ఎత్తడి సొమ్ముతో కొట్టానంటే తెపాల మొక్కలు సొట్టడిపోద్ది. నేను చెప్పింది నా కోసం. ఎలా రేయ్, అలాగే వచ్చేటప్పుడు సచివతి దగ్గరికి వెళ్ళి ఇదిగో సాయంత్రం తోటకొచ్చామని చెప్పు. పుట్టింటికి వెళ్ళింది కదా. ఊళ్ళో తాజా వార్తలు బాగానే సేకరిస్తున్నావురా. అంటే సత్యవతి కుదిరికి నాకు చిన్న సబ్జెక్ట్ నడుతుందండి. ఏం నిజమే? ఒక రకంగా చెప్పాలంటే మీరు నాకు మావి వరుస అవుతారండి బాబు. ఒక్కసారి నవ్వులేసిన ములక్కడ పిప్పును ఊసేస్తాను కానీ జోబులో పెట్టి తిరగను. అయినా నీకు నాకు చుట్టారిక వెళ్ళరా ఆఫ్ ప్యాంట్ నా కొడక. రామశిలకి తీసేసి సత్యవతి అని పెట్టాల్సింది. లిరిక్స్ వీకు. గోదావరి గట్టు మీద సత్యవతి వే, అది లిరిక్ అంటే. సత్యవతి దగ్గర పాడాలి. నీ లవ్ స్టోరీ చెప్పు. అంత గొప్పగా ఏమి ఉండదే. నిద్ర రావట్లే మాయా. చెప్పు. సర్లే, ఆ రోజుల్లో 20 ఏళ్ళ నక్కల్నా? పోనీ 10 ఏళ్ళు? అంటే ఒక 2 ఏళ్ళకి అటు ఇటు. సరే, ఆ రోజుల్లో లుంగీ కట్టుకుని సెంటర్లో నిలబడే జాతర అద్దాలు కళ్ళకి తగిలించి సిగరెట్ అలా స్టైల్గా కాలుస్తూ పొగ వదులుతుంటే క్యాన్సర్ వచ్చి పోతావు. అదేంటే సిగరెట్ పొగ అలా రింగులుగా వదిలితే స్టైల్గా ఉంటుందన్నా? సినిమాలో రజనీకాంత్ సిగరెట్ కాలిస్తే స్టైల్గా ఉంటుంది బావా, నువ్వు కాదు. అయ్యి బాబోయ్, ఊరు సెంటర్లో నిలబెట్టి పరుగు తీయింది. ఆయన సిగరెట్ అయితే నోరు కంపు కొడుతుంది బావా. అందుకే యాలకులు లవంగాలు మెయింటైన్ చేస్తున్నా స్మెల్ రాకుండాని. సరే, అడ్డు తప్పుకొని వెళ్ళాలి. సెంటర్కి ఎందుకు వచ్చావే? ఆడపిల్ల అన్నాక 190 పనులు ఉంటాయి. అన్నీ నీకు చెప్పాలా? స్కూల్ పిల్లలకు కూడా అలాగే అడ్డంగా పాఠాలు చెప్తావా?
పూజ టీచర్ వచ్చాక స్కూల్కి వెలుగొచ్చిందని ఆగస్ట్ 15th రోజు మా హెడ్ మాస్టర్ ఎంతసేపు పొగిడాడు తెలుసా? అంతేలే, పండగలకి దినాలకి సడన్ గా షెడ్డోడు మంచోడు అయిపోతా ఉంటాడు. ఆ వెలిగేదో మాకు కూడా పంచొచ్చు కదా. ఇంటికి వచ్చి మా నాన్న అడిగే ధైర్యం లేదు కానీ మనం అడగడం మీ నాన్న కాదనకపోవడం ఉన్నా మనకు రాసి పెట్టుందే. సో తప్పుకో బావ, నేను వెళ్ళాలి. ఇక కొంచెం వయ్యారం తగ్గించి మనతో పాటు పేదలందరూ చూసేస్తున్నారు. నువ్వు మన ప్రాపర్టీ. ఒరే, ఇంటికెళ్ళి బట్టలు ఇప్పేసుకొని ఎక్కడ మొత్తం చూసుకోరా. ఇప్పుడు వింటేజీ వెర్షన్ రా. నా పోలికలతో కొడుకు, దాని పోలికలతో కూతురు పుట్టెత్తే లైఫ్ కంప్లీట్ అయిపోద్ది. సరిగానే పంచాయతీకి వెళ్తాం వస్తావేటి? ఏ పక్కింట్లో ఆరబెట్టి లుంగిలు దొబ్బేవా? ఛ, అది కాదు. ఒరే గడబాబు, నీకు మా ఎక్కవలసి వచ్చిందా? రాత్రి మా ఎక్క బుక్ వరకు పారిపడండి. పారపళ్ళు ఉన్నాయి, మూతి మీద ముద్దెట్లా బొక్క మీద పెట్టాం, తప్పేంటి? చూసారండి ఏం మాట్లాడుతున్నాడా? రాత్రి 2 గంటలకు మా ఎదురు కరెంట్ పోతుందండి. ఎందుకని ఒకరోజు మాట చూస్తే ఈ ఎదవా ట్రాన్స్ఫార్మర్ ఆపేసి మా ఎక్కడ రోజు కలుతున్నాడండి. ఎసురుబాటు ఎక్కువైపోయింది ఎదవకి. ఫీజులు పీకేస్తాను నా కొడక. ఆగా జాగా బొక్క వెనకరా. ఆడిని కొట్టేస్తే నా గుడిగా పట్టుకుంటాడరా. ఇప్పుడు పారపళ్ళు మన జోనర్ కాదు కాబట్టి వదిలేసాం, లేకపోతే అలా గెడకోయలో నిలబడి చూడకపోతే కుర్రలిద్దరు కుక్కల్లా కొట్టుకుంటున్నారు. ఏదో చెప్పొచ్చు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటే మనం ఎవరు అండి చెప్పడానికి? జోగారావు గారు, నేలవేని ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. మీకు గాని ఏమైనా టచ్లోకి వచ్చిందా? ఈడికి కూడా నెట్వర్క్ ప్రాబ్లం అనుకుంటా. పదండి పోదాం. ఎదవ పంచాయతీలన్నీ వచ్చి నాకే. ఎరా గిరిగా, నిన్న స్కూల్కి ఎందుకు రాలేదురా? లలిత టాకీస్లో సినిమా రిలీజ్ అయితే వెళ్ళాను మేడం. ఏరా ప్రేమ కాదా, కట్టబడి మనమే కట్టించాం. ఫస్ట్ ఒక 2 థియేటర్లు మిగిలినాయి, సినిమాకి వెళ్దాం. ఎరా కర్రోడా, నీకు మా టీచర్ కావాల్సి వచ్చిందా? ఒరే, నేను కాలు కొట్టి దగ్గర తీసుకెళ్ళి నీ షెడ్యూల్లో జలగలేసేస్తాను రా. ఆ జలగలు నీకు పట్టకుండా చూసుకో. వారిని పిల్లలతో ఏంటి బావా? సరే, ఇగో టెంపరవరీ టీచర్ గారు, సినిమాకి వస్తారా రారా? ఫస్ట్ షో అంటే మా నాన్నకి మస్కా కొట్టి రావడం కష్టం బాబు. టిక్కెట్లు వేస్ట్ అయిపోతాయి మరి. మా నాన్నతో మాట్లాడి ఒప్పించు, అప్పుడు నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఏంటిది అలా కుదిరేసిందే. నువ్వేమో గోడకేసిన పిడకలాగా ఉంటావు, ఆ పిల్ల ఏమో సిలికి తీసిన ఎన్నపోసలా ఉంటది. నీకెలా పడిపోయిందిరా? 2 గేదె నుంచి వచ్చాయి కదరా. వాళ్ళ బాబు అసలే లిటికేషన్ గాడు, అస్సలు ఒప్పుకోడు. ఏంట్రా గెడబాబు, ఏదో వాగుతున్నావు? అంటే మీ నాన్న రత్నబాబు ఈ ఊరికి దొరికిన లంకి బిందు లాంటి అంటున్నాడు. మా నాన్న గురించి తప్పుగా మాట్లాడావంటే వైర్లు తెగిపోతాయి. ఒరే గెడబాబు, నువ్వు స్వప్న సుందరం తీసుకొని లలితా టాకీస్కి వచ్చి నేను మీ చెల్లిని తీసుకొని సినిమాకి వచ్చేస్తాను. ఆ తిప్పడికి తెలిస్తే ఫీల్ అవుతాడేమో బా. ఒరే, ఆల్రెడీ మీరు లీగల్ అయిపోయారా. అవును కదా. ఏమో బా, మా ఇద్దరికి రాత్రిపూట ఈదిలో లైట్లు ఆపేసి కలుసుకోవడమే అలవాటు. అయితే ఈరోజు ఏళ్ళ వీధిలో కూడా కరెంట్ పీకి. బావా, నువ్వు ఇక్కడ ఎక్కువసేపు ఉంటే నేను లెక్కలు చెప్పలేకపోతున్నా. నువ్వు వెళ్ళిపో. అంత బాగా ఆనేస్తున్నావు మనం. ఫెయిర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ ఎఫెక్ట్ రా. ఆర్టికేషన్ గారు ఇంట్లో ఉన్నాడు అంటావా? నాకు తెలిసి పక్కూరు ఎత్తనాలకి వెళ్ళాడు, ఇప్పట్లో రాడు. అది వెళ్తా. ఆడింట్లో లేనప్పుడు గేట్ లోపల నుండి వెళ్ళొచ్చు కదరా. అవును కదా, నీ బొర బాగా పని చేస్తున్నారా. ఒరే, ఆ లిటిగేషన్ గారు వస్తే గట్టిగా వెదలేయు, నేను పెరట్లో నుంచి పారిపోతా. ఓకే, వెళ్ళు. ఎంజాయ్. ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా, ఒరే నాకు విజల్ రాదురా. బుక్ అయిపోతాడేమో. ఎక్కడే ఉంది. పూజ నీలవేణి నా కోసం వచ్చావా? సింధూరం రంగు చీర కట్టుకొని బోరింగ్ దగ్గర నువ్వు బట్టలు ఉతుకుతుంటే నా మనసు జాడించేసింది.
వీడు బయటికే శ్రీరామచంద్రుడు, లోపల కామాంధుడు. ఇంకా సేపు ఆగితే నేనే గుడ్లు పెట్టేసిలా ఉన్నాను. పడుకోయే నీ పొట్టు. పూజ 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 ఏంటి బా? లేవే చెప్తాను. అలా బయటికి వెళ్దాందా? లేచిపోతున్నామా? బ్యాగ్ సర్దేనా? లేచిపోవడానికి కాదే, అలా పక్కకెళ్ళి పక్కెళ్ళి పక్కకెళ్ళి ఎర్ర ప్రేమ కథ సినిమా స్టోరీ చెప్తాందా? అది నేను టీవీలో వచ్చినప్పుడు చూసుకుంటలే బా. వసే మైదానం ఎలా చెప్పాలో తెలియట్లేదే. హాల్స్ వేసుకొని చెప్పు బా. అసలు నోరు సిగరెట్ కంపు కొడుతుంది. అందుకే యాలకులు లవంగాలు ఏర్పాటు చేశాను. ఇవి నోట్లు వేసుకుంటే స్మెల్ రాదు. ఇంక మనం బయటికి వెళ్ళి ఏదో తేడాగుందేంటి? నీ దగ్గర సిగ్గేందుకే? పూజ ముద్దు కావాలే. మా నాన్న అడుగు. ఒసై, మీ నాన్న ఈతకలు దొబ్బి తాగినట్టున్నాడు. మాట్లాడితే బేవని తేనుపులు తీస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడే లేవడు. మనం అలా పెరట్లోకి వెళ్తాందా? లేచిపోదామంటే చెప్పు, బ్యాగ్ రెడీగా ఉంది, గోడ దూకేద్దాం. ఈ ముద్దులు హగ్గులు అంటే నా వల్ల కాదు బా. లలిత టాకీస్ దగ్గర ఫస్ట్ షోకి వస్తావని 2 గంటలు వెయిట్ చేశాను. హ్యాండ్ ఇచ్చావు కదా? అంటే అప్పటికే ట్యూషన్ పిల్లలు వచ్చేసారు బా. ఏదో ఒక కారణం చెప్తావు. అదే బయటికి వెళ్ళి 1000 రూపాయలు పడితే కత్తిలాంటి ఫిగర్ సెట్ అయిపోతాయి. అప్పుడు ముద్దేంటి అన్ని చేసుకోవచ్చు. అయితే బయటికి వెళ్ళి 1000 రూపాయలు అమ్మని సెట్ చేసుకో. 1000 రూపాయలు లేకే కదా నీ దగ్గరికి వచ్చాను. అంటే డబ్బులుంటే వెళ్ళిపోతావా? నీ మెదట్టు. ఒకవేళ వెళ్ళి ఎవరికి చెప్పను. ఆయన నీకు నన్ను చూసుకోవడానికి టైం లేదు. ఇంక వేరే అమ్మాయిల దగ్గరికి ఎందుకు వెళ్తావులే బా. తెలుసు కదా ఎందుకు గెలుగుతావు. త్వరగా ముద్దట్టి ఏ బోల్డ్ పళ్ళు ఉన్నాయి. సరే, ఇది నా ఫస్ట్ కిస్. షివరింగ్ వచ్చేస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఫోన్ రింగ్ అయ్యే ముందు జాగ్రత్త పడండి అని వాయిస్ వచ్చినట్టు ఎంతసేపే. త్వరగా రా. సరిపోదా? చూసుకొని రా, ద్వారం తగిలేస్తుంది. నేలవేని రాయిచ్చి కొట్టేసింది బాబోయ్. నీలవేనెవరు? మీ పిన్ని. నమస్కారం అమ్మాయ. నువ్వు అలా ప్రశాంతంగా పడుకో, మేము అలా బయటికి వెళ్ళి అచ్చికి బుచ్చిలు ఆడుకుని వస్తాం. మీరు బయటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తే ఎహే గుడి వెనక నా స్వామి గుర్రమెక్కికోకున్నాడు అని పాట పాడుకోవాలా? నువ్వు లోపలికి వెళ్ళా దా బావా. పాల గ్లాస్ కూడా ఇవ్వలేటరా? పురమైతే సో ఆవరణ గదిలో పంపిస్తాను అనుకున్నావా? బయట బా. బా గుడ్ నైట్ బావా. పూజ, హాయిని ఆశ పెట్టకు, బాయిని బాధ పెట్టకు. నువ్వు నచ్చ పెట్టకు. ఎలా నేలవేం జాగ్రత్త. ఈసారి నిజంగానే రాయించుకుని బొరబాద్లు కూడా ఇగలదు.